ఇప్పటివరకు ఎవరూ చేయని ఫీట్లు చేసి కొందరు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. అయితే తాజాగా జపాన్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. ఇండియాలో నివాసం ఉంటున్న అతను యువతకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాడు. గిన్నిస్ రికార్డు ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునే దారిలో నడుస్తున్నాడు. ఇతని పేరు నోరో. జపాన్కు చెందిన వ్యక్తి 4 ఏళ్ల కిందట భారత్కు వచ్చాడు. ప్రస్తుతం బీహార్లోని ఓ చిన్న గ్రామంలో పిల్లలకు ఫుట్బాల్ కోచ్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నోరో 20 ఏళ్ల పాటు జపాన్లో ఫుట్బాల్ ఆడాడు. అతనికి ఉన్న నైపుణ్యాలు పిల్లలకు నేర్పిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే కోచ్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఫుట్బాల్ ద్వారా పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనుకున్నాడు. ఫుట్బాల్ డ్రిబ్లింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఫుట్బాల్ను ఆడుతూ పాదయాత్ర చేయడం అన్నమాట. ఇందులో భాగంగా అతను న్యూఢిల్లీ వరకు 2000 కిలోమీటర్ల దూరాన్ని ఫుట్బాల్తో నడవాలని అనుకున్నట్లుగానే నోరో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. భారత్లో చాలామంది పిల్లలు కష్టాల మధ్య జీవిస్తున్నారని తెలుసుకున్నాడు నోరో. వారి భవిష్యత్తుపై వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని, వారికి ఆశాభరితమైన సందేశాన్ని ఇవ్వాలని ఈ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా ఇప్పటికే నోరో బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను దాటేశాడు. త్వరలోనే ఢిల్లీ చేరుకుంటానని చెబుతున్నారు. దాదాపుగా మే 15వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జపాన్ ఎంబసీకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నాడు. ఫుట్బాల్ డ్రిబ్లింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో రోజుకు 25 కిలోమీటర్లు మాత్రమే నడిచానని, కానీ ఇప్పుడు రోజుకు 50 కిలోమీటర్ల వరకు నడుస్తున్నట్లు చెప్పాడు నోరో. గిన్నిస్ రికార్డ్ అనేది ఇతరులతో పోటీ కాదని, అది తనతో తాను పోటీ పడుతున్నట్లని, ప్రయాణంలో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్లు నోరో చెప్తున్నాడు. Okay, hello everyone. My name is Nozomu. My nickname is Noro. I'm from Japan. And I'm now taking challenge, which is dribbling a football from Kolkata to reach to New Delhi, to covering 2,000 kilometers across 5 states. Yeah, from West Bengal, Jharkhand, Bihar, here in UP, and we are going to New Delhi. What more? To spread a message of taking challenge and gender equality for What youth. type of challenge you have? Yes, my challenge is dribbling a football. This is actually the Guinness World Record Challenge to covering 2,000 kilometers. The world largest distance journey with dribbling football. Especially Varanasi, or not only Varanasi, India. India. Don't set your limit and the potential. As I'm taking this dribbling challenge, initially I was planning to cover 25 kilometers every day. I thought this is my capacity. But every day I see my capacity new limit to stretch the covering a new distance. So yesterday I covered 49 kilometers, 2 days before 48. So don't set your limit and the full potential, and take challenge. And if this challenge goes for something social cause, it'll be fantastic. పిల్లల భవిష్యత్తు కోసం నోరో ఫుట్బాల్ డ్రిబ్లింగ్ చేయడాన్ని చాలామంది అభినందిస్తున్నారు. పిల్లల భవిష్యత్తుపై వారి చుట్టూ ఉండే పరిస్థితులు సహాయపడాలి తప్ప వారిని వెనక్కి నెట్టేలా చేయకూడదని అంటున్నారు.